వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సంక్రాంతికి పందెంకోళ్లు రెడీ అవుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్ సమరానికి సై అంటున్నారు. వీరిద్దరితో పాటు మాస్ మహారాజా రవితేజ, శర్వానంద్, నవీన్ పోల్శెట్టిలు కథన రంగంలోకి దిగారు. మరోవైపు డబ్బింగ్ సినిమాలు సైతం రేసుకు రెడీ అయ్యాయి. వీరిలో సంక్రాంతి హీరోగా నిలిచేదెవరో ఇవాటి స్టోరీ బోర్డులో చూద్దాం. సంక్రాంతికి స్టార్లు సందడి చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మాస్ మహారాజా రవితేజలతో పాటు శర్వానంద్, నవీన్ పోల్శెట్టి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే వరుసగా సినిమాలు రిలీజ్ కానుండడంతో థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశము ఉంది. పెద్ద సినిమాలకు ఇబ్బంది లేకపోయినా చిన్న సినిమాలకు మాత్రం కష్టాలు తప్పేలా లేవు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ సందడిగా మారనుంది. పొంగలంటే కేవలం పండుగ మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫెస్టివల్. ముఖ్యంగా ఈ పండుగకు స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే పెద్ద హీరోల మధ్య చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ పోటీని తట్టుకోవడం కష్టం. టాలీవుడ్ లో మన సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మాస్ మహారాజా రవితేజ సినిమాలు సందడి చేయబోతున్నాయి. స్టార్ల సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీస్తో థియేటర్లు కళకళలాడనున్నాయి. నువ్వా నేనా అంటూ పోటాపోటీగా తెలుగు సినిమాలతో సహా పలు డబ్బింగ్ చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. సంక్రాంతి అంటేనే సినిమాల సందడి మామూలుగా ఉండదు. హీరోలు పోటీ పడి తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సినిమా రిలీజ్ డేట్స్ కోసమే పోటీ ఉండే సంక్రాంతి మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం విడుదల తేదీల కోసమే ఇంత పోటీ ఉంటే థియేటర్ల సంగతేంటి? అన్ని చిత్రాలకు సమానంగా స్క్రీన్స్ దొరుకుతాయా అన్న ప్రశ్నలొచ్చాయి. ఈ విషయంలో కూడా సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన టాలీవుడ్ సినిమాలకు థియేటర్స్ కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. అలాంటి సమయంలో డబ్బింగ్ చిత్రాలు సైతం క్యూలో ఉన్నాయి. కోలీవుడ్ నుంచి పరాశక్తి, జననాయగన్ లాంటి స్టార్స్ సైతం పొంగల్ బరిలో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మన టాలీవుడ్ నుంచి ఏకంగా 5 సినిమాలు వస్తున్నాయి. ఇందులో 2 పెద్ద సినిమాలున్నాయి. వాటిలో ప్రభాస్ ది రాజాసాబ్ జనవరి 9న రానుంది. ఆ తర్వాత జనవరి 10న డబ్బింగ్ మూవీ పరాశక్తి రిలీజ్ అవుతోంది. 12న మెగాస్టార్ చిరంజీవి, మనశంకర్ వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఇంత పోటీ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాలు కూడా రావడం థియేటర్ల సమస్యకు కారణమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రవితేజ సినిమాలతో పాటు యువ హీరోలు నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ చిత్రాలు వరుసగా థియేటర్లలోకి రానున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి విభిన్న కథలతో దర్శకులు రెడీగా ఉన్నారు. కానీ విడుదలయ్యే చిత్రాలు ఈసారి ఎక్కువగా ఉండడంతో పోటీ తీవ్రమైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ మూవీ ది రాజాసాబ్ జనవరి 9న థియేటర్లలోకి రాబోతోంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ మెయిన్ రోల్లో కనిపించనున్నారు. జనవరి 8న ప్రీమియర్లు కూడా ఉండనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమాలో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ఫ్లాప్ అన్నది చూడలేదు. అంతేకాదు ఈ సినిమా ప్రమోట్ చేయడంలోనూ వినూత్న శైలిని అనుసరించాడు. ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతార చేత కూడా క్యాంపెయిన్ చేయించడంతో మనశంకర్ వరప్రసాద్ పై భారీ అంచనాలున్నాయి. 3 రోజుల గ్యాప్ లోనే 2 స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో థియేటర్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభాస్, రాజాసాబ్, చిరంజీవి, మనశంకర్ వరప్రసాద్ గారు మూవీస్ కు విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. వీరిద్దరూ సినిమాలకు థియేటర్లను భారీగా కేటాయించే అవకాశం ఉంది. ఈ 2 సినిమాలు సక్సెస్ టాక్ అందుకుంటే ఆ తర్వాత వచ్చే చిత్రాలకు సినిమా కష్టాలు తప్పవు. ఇద్దరూ పెద్ద స్టార్లే కావడంతో ఎవరి థియేటర్లు తగ్గించడానికి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు సాహసం చేయలేరు. పొంగల్కు ప్రతి ఏడాది ఎంతో మంది హీరోలు పోటీ పడుతున్నారు. ఈసారి కూడా చిరంజీవి, ప్రభాస్, రవితేజాలు సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలకు భారీగా థియేటర్లు కేటాయించడంపై ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళపతి విజయ్, శివకార్తికేయన్ మూవీస్ ని పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు తర్వాత మాస్ హీరో రవితేజ నటిస్తున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ కానుంది. ఈ మూవీని ఈ నెల 13న రిలీజ్ చేయాలని నిర్మాతలు ముహూర్తం పెట్టుకున్నారు. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా అలరించబోతున్నారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి తన నటనతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి అనగనగా ఒక రాజు చిత్రంతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంట్లో నవీన్ పోలిశెట్టికి జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. మరోవైపు యంగ్ హీరో శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నారి నారి నడుమ మురారి. ఈ మూవీ
జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కేటాయించడంపై టాలీవుడ్ సినీ ప్రియులు మండిపడుతున్నారు. పరాశక్తి, జననాయగన్ చిత్రాలకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో ఆడియన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ సినిమాలకు కోలీవుడ్ లో పెద్దగా థియేటర్లు కేటాయించరని, అలాంటప్పుడు తమిళ మూవీస్ కు థియేటర్లు ఎలా ఇస్తారని నెటిజన్లు నిలదీస్తున్నారు. గతంలో టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడులో తెలుగు సినిమాలకు ప్రేక్షకుల్లో అంతగా ఆదరణ ఉండదంటూ కుండబద్దలు కొట్టారు. డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఎక్కువ కేటాయించడంపై టాలీవుడ్ సినీ పెద్దలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. బిగ్ కాంపిటీషన్ ఉండే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల రిలీజ్ పై మరోసారి ఆలోచిస్తే మంచిదని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. లేదంటే ఈ థియేటర్ల సమస్య ప్రతి ఏటా రిపీట్ అవుతూనే ఉంటుంది. సంక్రాంతికి కాకుండా ఓ వారం రోజుల తర్వాత డబ్బింగ్ చిత్రాలు వస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పలు డబ్బింగ్ సినిమాలు సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ సినిమా జననాయకుడు ఈ నెల 9న విడుదల కానుంది. దీనిని దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్నారు. విజయ్ కు జోడీగా పూజా హెగ్డే అలరించనున్నారు. తమిళ హీరో శివకార్తికేయన్, డైరెక్టర్ సుధా కొంగర కాంబోలో తెరకెక్కుతున్న సినిమా పరాశక్తి. దీంట్లో హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం మొదట 14న రిలీజ్ చేయాలని భావించినా రీస్కెడ్యూల్ చేశారు. ముందుగా చెప్పిన దానికంటే ముందే 10న థియేటర్లలో సందడి చేయనుంది. కామెడీ హారర్ గా తెరకెక్కిన ది రాజాసాబ్ చిత్రానికి సంక్రాంతి హైప్ ఎక్కువగా ఉంది. ఇందులో ప్రభాస్ సరికొత్త యాంగిల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. రాజాసాబ్ ఈ నెల 9న రిలీజ్ కానుండడంతో ఈ సినిమాకు థియేటర్ల సమస్య వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ రిజల్ట్ తిరగబడితే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుందని సినీ విమర్శకులు చెప్తున్నారు. మూవీ కొంచెం తేడా కొట్టినా ఆ థియేటర్లను కొత్త సినిమాలకు కేటాయించే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు కోరుకుంటున్న విధంగా వింటేజ్ లుక్ లో చూపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల, శశిరేఖ పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ తో సినిమా తీస్తూ ఉండడంతో దీనిపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా వెంకటేష్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మెగాస్టార్ 157వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉండనుంది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద 7 సినిమాలు పోటీ పడనున్నాయి. ఇందులో 5 తెలుగు సినిమాలతో పాటు 2 డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. దీంతో థియేటర్ అడ్జస్ట్మెంట్ కష్టంగానే ఉంటుంది. అందుకే ఏ సినిమా అయినా వాయిదా పడుతుందా అంటే ఎవరికి వారు విడుదల తేదీలను ఫిక్స్ చేసేసుకున్నారు. చెప్పిన టైంకు సినిమాను రిలీజ్ చేసి తీరుతామని భీష్మించి కూర్చున్నారు. మీ లెక్కలు మీవే, మా లెక్కలు మావే అంటున్నారు నిర్మాతలు. అయితే డబ్బింగ్ సినిమాలకు భారీగా థియేటర్లు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల బడ్జెట్ 1000 కోట్ల పైనే. భారీ బడ్జెట్ సినిమాలన్నీ హిట్ అయితే ఓకే, రిజల్ట్లో ఏమాత్రం తేడా కొట్టినా నిర్మాతల పరిస్థితి ఏంటి? టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతినిస్తాయా? ఈ సినిమాలతో అయినా టాలీవుడ్ నిలదొక్కుంటుందా? సంక్రాంతి సీజన్ మొదలయ్యిందంటే మూవీ లవర్స్ కు హుషారు, హడావిడి మొదలవుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల సందడి మామూలుగా ఉండదు. ప్రతి ఏడాది సంక్రాంతి సినిమాలతో హీరోలతో పాటు హీరోయిన్లు థియేటర్లలో సందడి చేస్తూ ఉంటారు. అలా ఈ ఏడాది కూడా సంక్రాంతికి పలువురు హీరోలు కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ సంక్రాంతి రేస్లో ఉన్న దాదాపు అందరి హీరోలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. మరి రేస్లో ఏ సినిమా ఎలా రాణిస్తుంది, ఏ చిత్రం ఎంత వసూలు చేస్తుంది, చివరకు ఏ మూవీ విన్నర్గా నిలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సంక్రాంతికి స్టార్ల సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో చిన్న సినిమాల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. థియేటర్లన్నీ రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు మూవీకి మెజారిటీ థియేటర్లు వెళ్లిపోతున్నాయి. మిగిలిన అరకుర థియేటర్లు రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తికి వెళితే చిన్న హీరోలు శర్వానంద్, నవీన్ పోలిశెట్టి సినిమాలకు థియేటర్లు దొరుకుతాయా అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఈ నెలలో రిలీజ్ అవుతున్న చిత్రాల బడ్జెట్ 1000 కోట్ల పైనే ఉంటుంది. అందులోనూ చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు నిర్మాతలు విపరీతంగా ఖర్చు పెట్టేశారు. అయితే ఇందులో ఏ సినిమా నిర్మాతను ముంచుతుంది, ఏ సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతుంది అనే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ సినిమాకు 300 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. అటు ప్రభాస్ మూవీ కోసం 350 కోట్లపై బడ్జెట్ అయింది. ఇందులో హీరోల రెమ్యూనరేషన్ భారీగానే ఉంది. రాజాసాబ్ మూవీ హారర్ మూవీ కావడంతో గ్రాఫిక్స్ కోసం బడ్జెట్ ను పెంచాల్సి వచ్చింది. మరో 5 రోజుల్లో రిలీజ్ అవుతున్న రాజాసాబ్ సెన్సార్ పూర్తయింది. రేపో మాపో చిరంజీవి సినిమా సెన్సార్ కూడా పూర్తవుతుంది. ఇవన్నీ ఓకే, టికెట్ రేట్ల పెంపు సంగతేంటి? మరీ ముఖ్యంగా తెలంగాణలో సంక్రాంతి సినిమాల పరిస్థితి ఏంటి? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఇకపై సినిమా వాళ్ళెవ్వరూ టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వం తలుపు తట్టొద్దని సినిమాటోగ్రఫీ మంత్రి కుండబద్దలుగొట్టారు. ఇలాంటి టైంలో రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ సినిమాలకు రేట్లు పెంచమంటూ ఎవరు ప్రభుత్వాన్ని సంప్రదిస్తారు?
తెలంగాణ ప్రభుత్వం దగ్గరకు వెళ్లి నిర్మాతలు లాబియింగ్ చేస్తారా, లేదంటే చిరంజీవి నేరుగా రంగంలోకి దిగుతారా, ఎలాగోలా కింద మీద పడి జీవో తెచ్చుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలకు ఈ సమస్య లేదు. తాము టికెట్ రేట్లు పెంచడం లేదంటూ అనగనగా ఒక రాజు, భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాల నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడున్న టికెట్ రేట్లతో రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు బ్రేక్ ఈవెన్ సాధ్యమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో థియేటర్ల కేటాయింపు వివాదం ఎలా ముగుస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలు హిట్ అయితే టాలీవుడ్ కు జోష్ వస్తుంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తే భర్త మహాశైలకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారితో పాటు అనగనగా ఒక రాజు ఓ రేంజ్ లో ఉన్న భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు టాలీవుడ్ ను ముంచేస్తాయా లేదంటే తేలుస్తాయా అన్నది కాలమే సమాధానం చెప్పనుంది. భారీ బడ్జెట్ సినిమాలు హిట్ అయితే ఓకే, లేదంటే నిర్మాతలు నెత్తి నోరు బాదుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాలపైనే హోప్స్ పెంచుకుని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ చిత్రాల రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా నిర్మాతలు రోడ్డున పడక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.